ఈసారి ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మన ప్లాన్ని ప్రొసీడ్ అవ్వడమే. అసలే మనకు టైం కూడా లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాత్రికి మన ప్లాన్ సక్సెస్ అవ్వాలి. నాకెందుకో గుర్తుంది బ్రో, ఎడం కన్ను. దానికి బాధపడడం దీనికి కొట్టం ఆపే. నీకు అలా అర్థమైందా? అంటే ఇంకెలా అర్థం అవ్వాలనుకుంటున్నావు? ఎడం కన్ను ఎదిరితే ఏదో బ్యాడ్ అవుతుందని మా అమ్మమ్మ చెప్పింది. శుభం పలకరా మగడా అంటే సంఖలో పిల్ల అడ్డం పడతావేంట్రా బ్రో? ఎందుకని మంచిది, ఈసారి మన ప్లాన్ కి ఈడు దూరంగా పెడదాం. వాడు వర్షంలో బురదలంటాడు అంకుల్. వన్స్ మనం తడవాలని డిసైడ్ అయ్యాక గొడుగేసినా గుడిసేసినా వాడు మాత్రం మనల్ని వదలడు. ఈసారి రైన్ కోట్ వేసుకో, ఎందుకు వదలడో చూస్తా. వర్షంలో తడవకుండా ఉండాలంటే ఇంట్లో కూర్చాలే గానీ ఆకాశానికి డైపర్ వేయలేం కదా అంకుల్. ఏం చెప్పేవరా? ఏం చెప్పాడు అంకుల్? ఏదో చెప్పాడులే. అయినా ఇందాక నుంచి మీరు ఫ్లోలో అంకుల్ అంకుల్ అనేస్తున్నారు, అర్థమవుతుందా? సారీ అంకుల్ బ్రో, బాయ్. బాయ్. వీళ్ళు ఇచ్చే ఫీజు కంటే నా అంకుల్ అంకుల్ అని పిలిచి నాకు పెంచే ఏజే ఎక్కువగా ఉంది. ఓ ఫుల్ డేస్ పడుకుంటే గానీ ప్రశాంతత ఉండదు.